ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. దేవుడు సెలవిస్తున్నాడు ఈ సమయమందు నీతోనే. ఏమని అంటే, నీ భారం యెహోవా మీద మోపు, నీ భారం నా మీద మోపు అని ప్రభు చెప్తున్నాడు. నీ జీవితంలో భారం కలిగి ఉన్నావేమో, అది అప్పు భారమైనప్పటికీ, ఉద్యోగం లేదు అన్న భారమైనప్పటికీ, పెళ్ళయి ఎన్నో సంవత్సరాలైనా పిల్లలు లేరు అన్న భారం అయినప్పటికీ, కష్టాలు తీరట్లేదు అన్న భారమైనప్పటికీ, అనారోగ్య పరిస్థితులు అనే భారం అయినప్పటికీ, ఏ భారమైనా ప్రభు సెలవిస్తున్నాడు, నీ భారం యెహోవా మీద మోపు, నీ భారం నా మీద మోపు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీ కష్టాన్ని నువ్వు తీర్చుకోలేవు, నీ ఆశను నువ్వు తీర్చుకోలేవు, నీ కోరికను నువ్వు తీర్చుకోలేవు. నీ ఆశని, నీ కోరికని, నీ కష్టాన్ని తీర్చగల శక్తిమంతుడు దేవాతి దేవుడైన యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు ప్రభు మీద నీ భారం మోపినట్లయితే ఆయన నిన్ను ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే కీర్తనలు 46 మొదటి వచనం ప్రకారం ఆయన ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారికి దేవుడు దుర్గంగా ఉంటాడు, వారికి సహాయం చేసే సహాయకుడిగా ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో నీకున్న భారం బట్టి నువ్వు కృంగిపోయి నలిగిపోవడం కాదు, కానీ నీ భారాన్ని తీర్చే ప్రభువు మీద నీ భారాన్ని మోపినట్లయితే ఆయన నిన్ను ఖచ్చితంగా ఆదుకుంటాడు, నీ సమస్యను తీరుస్తాడు, నీ కష్టాన్ని తీరుస్తాడు, నీ ఆశను నెరవేరుస్తాడు, నిన్ను నీవు అనుకుంటున్న రీతి కంటే ఉన్నతంగా నిలవబెడతాడు. కాబట్టి ప్రభు మీద అనుదినము నీ భారములు భరిస్తున్న ప్రభు మీదే నీ భారం మోపి ఆయన సహాయాన్ని పొందుకునే కృప ప్రభు నీకు దయచేయనుగాక. ఆమెన్. అండ్ ప్రైజ్ ది లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ.